ఈ రోజుల్లో చదువుకోవడం అనేది అందరికీ అవసరం. పురుషులకి, స్త్రీలకి కానీ కొంతవరకైనా చదువుకుంటే కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. తర్వాత చదువుకోవడం ద్వారా కూడా మనం దేవుణ్ణి మహింపరచవచ్చు. మనం మంచిగా చదువుకుంటేనే కదండి బైబిల్ని బాగా అర్థం చేసుకోగలం. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం కనీసమైనటువంటి చదువు అనేది ఉండాలి. కనుక చదువుకోవడం ద్వారా మనం బైబిల్ని తెలుసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా గ్రహించవచ్చు. మ్యూట్లో పెట్టండి అమ్మా, అందరూ మ్యూట్లో పెట్టండి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ. బైబిల్ని మనం లోతుగా తెలుసుకున్నట్టు ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాం. సో చదువుకోవడం ద్వారా మనం దేవుని దయ వల్ల మనకి ఏదన్నా ఉద్యోగం వచ్చిందనుకోండి, మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మరి ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుని సేవించే అవకాశం మీకు ఉంటుంది అనమాట. తర్వాత చదువుల్లో ఉన్నత స్థాయికి వెళ్ళారనుకోండి, అధికారులుగా ఉన్నారనుకోండి, మీ వలన కొంతమందికి హెల్ప్ అవుతారు. అలాగే దేవుని సంఘానికి మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఉదాహరణకి దానియేలు ఉన్నాడు, అతను అధికారిగా ఉండడం వలన కింద స్థాయిలో ఉన్న విశ్వాసులను అతడు రక్షించగలిగాడు. అలాగే నెహెమ్యా అధికారిగా ఉండడం వలన యెరూషలేములో మరి రాజుగారితో మాట్లాడి యెరూషలేములో ప్రాకారం కట్టడానికి అవకాశం కలిగింది. ఎజ్రా ఒక అధికారిగా ఉండడం వలన ఒక అవకాశం కలిగింది. కనుక మనం ఒక మంచి స్థాయిలో, ఒక ఆఫీసర్ స్థాయిలో మనం ఉంటే సంఘానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. కొంతమంది ఇబ్బంది పడే ప్రజలకి మనం హెల్ప్ చేయగలుగుతాం. దేవుని పనికి కూడా మన అధికారం ఉపయోగపడుతుంది. అదవుతుందా? యోసేపు రాజు దగ్గర ఉండడం వలన అక్కడ ఆయన కుటుంబం దేవుని సంకల్పానికి ఆయన ఉపయోగపడ్డది. ఆయన అధికారం, యోసేపు యొక్క అధికారాన్ని ఒక దేవుని చిత్తానికి మరి ఉపయోగించుకున్నారు. ఇలాగా మనకు ఇవ్వబడిన చదువు కానివ్వండి, అలాగే ఉద్యోగం కానివ్వండి, అది దేవుని మహింపరచడానికి ఒక అవకాశం. అఫ్ కోర్స్ ఒకవేళ అది ఉపయోగించకపోతే వ్యర్థం అనమాట. చదువు కానీ, చదువు ఎందుకు చదువుతున్నాం అంటే దేవుని కోసం అన్నట్టుగా ఉండాలి. మనకు ఉద్యోగం ఎందుకంటే మనం దేవుని కోసం అనుకున్నట్టుగా ఉండాలి. దేవుని మహింపరచడానికి చదువు, దేవుని మహింపరచడానికి ఉద్యోగం అన్నట్టుగా ఉండాలి మన జీవితాలు అనేవి. ఈ విషయంలో అలా ఉన్నవారు మనసాక్షులు మరి అలాంటి మనసాక్షితో మీరు పిల్లలుగా చదివితే మంచిదని నా ఉద్దేశం అనమాట. సో నా లైఫ్లో నేను కూడా చదువుతున్నాను, కానీ నా చదువు ద్వారా దేవుని మహింపరచబడాలి. ఈ చదువు ద్వారా నేను జీవనోపాధి పొందాలి, మరెవరి మీద జీవనోపాధిని పొందాలి. అదే సమయంలో ఆ జీవనోపాధి పొందుతూ సేవ చేయాలి, దేవునికి ప్రభువుకు ఉపయోగపడాలని నేను అనుకుంటూనే చదువుకున్నాను. అలాంటి చదువు వైపుకే వెళ్ళాను. అలాగా మీరు కూడా చదువుకునేటప్పుడు ప్రభువా ప్రార్థన చేయండి, దేవునిపై ఆధారపడండి, నా చదువు వల్ల మీ నామం మహింపరచబడాలి, అలాగే నాకు రాబోయే ఉద్యోగం ద్వారా కూడా మీ నామం మహింపరచబడాలి, నన్ను ఆ విధంగా నడిపించండి అని మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకి వెళ్ళాలి. మన చదువు దేవునికి ఉపయోగపడకపోతే, మన ఉద్యోగం దేవునికి ఉపయోగపడకపోతే మన చదువు వ్యర్థం, మన ఉద్యోగం కూడా వ్యర్థం అన్న విషయాన్ని గ్రహించండి. మనం చదవడానికి పుట్టలేదు, ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, దేవుని కోసం పుట్టాం. దేవుని కోసం పుట్టాం కనుక దేవుని కోసంలో ఇవి ఒక భాగం. చదువుకోవడం కానివ్వండి, ఉద్యోగం చేయడం కానివ్వండి, వివాహం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, ఇదంతా కూడా మన దేవుని కోసం బ్రతకడంలో ఒక భాగమే తప్ప దానికోసమే మనం ఏం బ్రతకలేదు, దానికోసమే మనం పుట్టడం లేదు. ఓకేనా? మరి చదవడానికి మనకి జ్ఞానం అవసరం. కొన్ని సబ్జెక్టులు కష్టంగా ఉండొచ్చు, మనకి తెలివి జ్ఞానం కావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే మీలో ఎవరికైనా జ్ఞానమో కొద్దిగా చూడండి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే మీకు జ్ఞానం అవసరమైతే తండ్రిని, దేవుడిని అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడిందని చెప్పబడింది అనమాట. కనుక మీరు జ్ఞానం కొరకు దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుకోవాలి. చాలా మంది ఈ చదువుల్లో నేను ఇది చదవాలా, నేను ఎలా చదవగలను అని నిరాశపడిన చాలా మంది కూడా దేవునికి ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందుకుని మంచిగా చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ప్రార్థన ద్వారా వస్తుందా అని మీరు అనుకోవచ్చు. అలా సందేహపడకుండా ప్రార్థన ద్వారా అడిగినట్లయితే, విశ్వాసంతో అడిగినట్లయితే
దానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కేవలం జ్ఞానం ఆత్మీయంగా కానే కాదు, మనకు అవసరమైన అన్ని విషయాల్లో కూడా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోను ఏ జ్ఞానాన్ని అడిగాడు? చదువుకునే జ్ఞానాన్ని అడిగాడా? పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడిగాడా? కదా. ఆత్మీయ జ్ఞానాన్ని ఇమ్మన్నాడా? అది భౌతిక జ్ఞానం. అది చెప్పండి. సొలొమోను అడిగింది భౌతిక జ్ఞానమా ఆత్మీయ జ్ఞానమా? రెండు ఆన్సర్లు వస్తున్నాయి. ఆత్మీయ జ్ఞానమా భౌతిక జ్ఞానమా అంటే మళ్ళీ చెప్తా. సొలొమోను అడిగింది ఏ జ్ఞానం? ఆత్మ సంబంధమైన జ్ఞానమా భౌతిక సంబంధమైన జ్ఞానమా? మళ్ళీ అడుగుతున్నాను, సొలొమోను అడిగింది ఆత్మ సంబంధమైన జ్ఞానమా లేదా లోక సంబంధమైన జ్ఞానమా? లోక సంబంధం. ఇంకా అందులో ఇంకా అంటే అంటే విశ్వాసులు లోకము అనే పేరే ఎత్తకూడదు అన్నట్టుగా కంగారు పడుతుంటాం మనం. అది ఎలా అవుతుంది? అక్కడ ఉన్నది చెప్పండి, మనం యథార్థంగా ఉండాలి ఈ విషయం. సొలొమోను అడిగింది పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడిగాడు, అది లోక సంబంధమైందే. లోక సంబంధమైంది అడిగాడు. మరి దేవుడు ఏమన్నాడు? ఇచ్చాడా ఇవ్వలేదా? అంటే సొలొమోనుకి అప్పుడు అవసరమైనది పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానం. కాబట్టి ఏది అవసరమో అది అడిగాడు, దేవుడు దాన్ని ఇచ్చాడు. అలాగే ఇప్పుడు చదువుకున్న మీకు ఏది అవసరం? ఫిజిక్స్ సబ్జెక్ట్ కావాల్సిన అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలి, చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానం మీకు కావాలి. కాబట్టి మీరు సొలొమోనుని అడగండి. విశ్వాసంతో అడిగితే దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఆత్మీయంగా కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే ప్రస్తుతం మనకి చదవడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. బైబిల్కి అవసరమైన జ్ఞానం, ఆత్మీయమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడే చదువుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. నమ్మండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ సబ్జెక్ట్ నాకు అందట్లేదు, దీనికి అవసరమైన జ్ఞానం నాకు అనుగ్రహించండి ప్రభా అని దేవునిపై ఆధారపడండి, ప్రార్థన చేయండి. ఆ చిన్ని ప్రార్థనలు, విశ్వాసంతో కూడిన ప్రార్థన వల్ల మీరు మేలు పొందుతారని నేను చెప్తున్నాను అనమాట. తర్వాత మరొక సూచన మీకు తెలియజేస్తున్నాను. నిరాశపడద్దు. అయ్యో నాకు ఇది అర్థం కావట్లేదే అని బాధపడద్దు. దేవునిపై ఆధారపడండి, దేవుడే మీకు జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మరొక విషయాన్ని మీకు బైబిల్ ద్వారా చెప్తున్నాను. అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 32, 33 వచనాన్ని చదువుకుందాం. 33వ వచనం చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలు. కనుక దేవుని జ్ఞానం లేని వాళ్ళు, దేవుని భయం లేని దుష్టులతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. సో యవనస్తులైన పిల్లలు, మీ జీవితంలో స్నేహితుల యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉండదు. మీరే కాదు, పెద్దలైనటువంటి వారు కూడా. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, మన స్నేహితులను బట్టి మన మీద చాలా ప్రభావం పడుతుంది. నా లైఫ్లో కూడా నేను ఒక లోకస్తునితో ఫ్రెండ్షిప్, విశ్వాసం అయిన తర్వాతే లోకస్తునితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కొంత డ్యామేజ్ అయ్యాను. కాబట్టి అది రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. కాబట్టి ఒక విశ్వాసిగా ఉన్న మనం లోక సంబంధమైన వ్యక్తితో మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే మన ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలుగుతుంది, మన క్యారెక్టర్ మీద ఇబ్బంది కలుగుతుంది, మన నీతి ప్రవర్తన మీద దుష్ప్రభావం చూపించబడుతుంది అనమాట. సో మన మాటలు మారిపోవచ్చు, మన ఆలోచనలు మారిపోవచ్చు, మన ప్రవర్తన కూడా మారిపోవచ్చు. కాబట్టి మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది జ్ఞానము, బైబిల్ చెప్తుంది చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోను. అది కనుక మనం
ఇప్పుడు జ్ఞానం గల వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుంది? మన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? మనం చెడిపోతాం. మీరు గమనించండి, మన క్లాసులో ఉన్న ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే సో మనకు ఒక మోటివేషన్ వస్తుంది, ఒక ప్రోత్సాహం వస్తుంది. మనం కూడా వాళ్ళ చదవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని. తర్వాత అతనితో మాట్లాడడం వల్ల కొన్ని సమస్య ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది, ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎలా చదవాలో తెలుస్తుంది, ఒక కెమిస్ట్రీ ఎలా చదవాలో తెలుస్తుంది, ఒక సైన్స్ ఎలా చదవాలో తెలుస్తుంది. ఎందుకంటే అతను అదే మాట్లాడతాడు డిస్కషన్ చేయడం ద్వారా. కాబట్టి మన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా మన మూర్ఖులతో స్నేహం చేస్తే చూడండి, క్లాసులోనే కూర్చుంటారు, చెప్పేదాన్ని వినరు, మరి ఏదో సినిమాల గురించో లేదా షికారుల గురించో మాట్లాడుతుంటారు, టీచర్స్ ని తక్కువ చేసి మాట్లాడతారు, టీచర్స్ కి ఒక గేలి చేసే ఒక పేరు పెట్టి నవ్వుకుంటారు. సో వాళ్ళకి క్లాసులో వాళ్ళకి చదువు మీద దృష్టి ఉండదు, వాళ్ళకంతా లోకం మీద దృష్టి ఉంటుంది. కొంతమంది అయితే ప్రేమ వ్యవహారాలు జరిపిస్తారు, కొంతమంది ప్రేమ వ్యవహారాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలాంటి మూర్ఖులు అనమాట వాళ్ళు. వాళ్ళకి ప్రిన్సిపాల్ అంటే గౌరవం ఉండదు, టీచర్ అంటే గౌరవం ఉండదు, చదువు మీద దృష్టి ఉండదు, తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు, మేము చదువుకోవాలనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. మూర్ఖత్వం కదా అది. మూర్ఖులు అంటే ఏంటండి? మూర్ఖుడు అంటే ఏంటండి? రైట్, మూర్ఖుడు అంటే ఉండాల్సిన విధంగా ఉండని వాడు మూర్ఖుడు. ప్రిన్సిపాల్కి విధేయులమై ఉండాలి, ఉండడు. టీచర్కి లోబడాలి, లోబడడు. తల్లిదండ్రులు చెప్పి చదువుకోమని పంపించారు, చదువు మీద దృష్టి పెట్టడు. మరి వాడిని ఏమనాలి? జ్ఞానం అనాలా, మూర్ఖుడు అనాలా? మూర్ఖుడే కదా. కనుక అలాంటి మూర్ఖత్వంతో కూడిన ఫ్రెండ్స్కి, అలాంటి మూర్ఖుల్ని మీరు ఫ్రెండ్స్ చేసుకోకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే చదువు మీద దృష్టి లేని వాళ్ళని మీరు ఫ్రెండ్స్ ఉండకూడదు. బహుశా మీరు ఆశపడవచ్చు, స్నాక్స్ ఇస్తాడు, కేక్స్ ఇస్తాడు అని. చాక్లెట్లకి స్నాక్స్కి ఆశపడకండి. తనతో ఉంటే డబ్బులు ఇస్తాడు, డబ్బులకి ఆశపడకండి. తనతో ఉంటే గిఫ్ట్స్ ఇస్తాడు, తనతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఇవే కదా మనకి ఆశలు, చిన్ని చిన్ని ఆశలు, కానీ మన జీవితాన్ని పెద్దగా నాశనం చేస్తాయి. బర్త్డే రోజున ఎంత కేక్ తీసుకొచ్చి ఇస్తాడు తనతో ఫ్రెండ్షిప్ చేస్తే. నువ్వు ఈ స్టూడెంట్స్తో ఈ అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఆ అమ్మాయి నాకు మంచి మంచి కర్రీస్ పట్టుకొస్తుంది, నాకు వేస్తుంది అని చిన్ని చిన్ని ఆశ, ఒక తినాలనే ఆశ, ఒక కేక్ అంటే ఆశ, ఒక పెన్ ఇస్తుంది ఆశ, లేదా డబ్బులు ఇస్తుంది నాకు, వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చే ఆ పాకెట్ మనీలో నాకు కూడా కొనుక్కోవడానికి షేర్ ఇస్తుంది అని ఒక డబ్బు మీద ఉన్న ఆశ, గిఫ్ట్ మీద ఉన్న ఆశ, స్నాక్స్ మీద ఉన్న ఆశతో మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశ కలుగుతుంది, కాదనట్లేదు నేను, కలుగుతుంది. అది శోధన అన్నమాట. కాబట్టి ఆ శోధన మనం గెలిచి మన తిండికి, కేకులకి, స్నాక్స్కి, డబ్బులకి, గిఫ్ట్లకి మనం ఆశపడకుండా, ఎందుకంటే చదువుకున్నవాడు ఏమీ కూడా, ఎవరైతే స్కూల్లో చక్కగా చదువు మీద దృష్టి పెడతాడో వాడెవడో కూడా ఇవేమి తేడు. మరి వాడికి వెళ్ళాలా, ఆమెకి వెళ్ళాలా, చదువు మీద ఉంటుంది, ఎలా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, లేదంటే ఎలా ర్యాంక్ కొట్టాలి అనేది ఆలోచనలో ఉంటుంది. సో ఆ అమ్మాయి ఏమి కేకులు తీసుకొచ్చి అడవిడి చేయదు, ఆ అమ్మాయి ఏమి రకరకాల కర్రీస్ తీసుకొచ్చి అడవిడి చేయదు, ఆ అమ్మాయి ఏమి గిఫ్ట్లు ఇవ్వదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అలాంటి స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు జ్ఞానాభివృద్ధి పొందుతుంది. లేదంటే స్నాక్స్ కాసిపడో, గిఫ్ట్స్ కాసిపడో, మనీ కాసిపడో, లేదంటే బహుమానాలు కాసిపడో నువ్వు మూర్ఖులతో కానీ సహవాసం చేసావంటే బైబిల్ ఏం చెప్తుంది? మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోనంతే. ఏం చెడిపోద్ది? మన చదువు అంతా చెడిపోతుంది, మన చదువు అంతా చెడిపోతుంది. కాబట్టి మన చదువుని చెడగొట్టే స్నేహితుల జోలికి వెళ్ళకూడదు, స్టూడెంట్స్ని స్నేహితులుగా మనం చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. తర్వాత మరొక విషయం ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇది చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభును బట్టి ఇది మెచ్చుకొన దగినది. సో విషయం ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ గా బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఓకే, సో క్లియర్ గా బైబిల్ చెప్పే విషయం ఏంటంటే పిల్లలారా అంటుంది. అంటే పిల్లలారా అంటే యవనస్తులు, పెళ్లి కానంత వరకు పిల్లలారే. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన్నది. ఇది యేసు ప్రభు అనుసరించిన విధానం. భక్తి పెళ్లి కానంత వరకు భక్తి జీవితంలో ముఖ్యమైన మెట్టు ఏంటంటే మన కన్న తల్లిదండ్రులకు లోబడటం, వారి మాట వినడం. ఇది సులువుగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అంటే పిల్లలకి ఎలా ఉంటుందని మీకు? తల్లిదండ్రుల మాటకు లోబడి వారి మాట వినడం, వాళ్ళ మాట చెప్పిన మాట విని చేయడం మీకు సులువుగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కష్టంగానే ఉంటుంది. కానీ కష్టంగా ఉన్నా సరే మిమ్మల్ని మీరు తల్లిదండ్రుల చిత్తానికి అప్పగించుకోవడం, వాళ్ళ మాట వినడమే భక్తి. భక్తి అంటే ఏంటంటే ఈ వయసులో మీకు భక్తి అంటే ఏంటంటే రెండు, తల్లిదండ్రుల మాట వినాలి, రెండోది ఏంటి తెలుసా, ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అంతే. పెళ్లి కానంత వరకు ఈ దేహాన్ని, లోపల ఉన్న మనసుని పవిత్రంగా కాపాడుకోవడమే భక్తి. రెండోది మనల్ని కన్న తల్లిదండ్రులకు ఆ పెళ్ళేంత వరకు లోబడి వాళ్ళు చెప్పిన మాటను వినటమే భక్తి జీవితం. ఈ రెండు మన జీవితంలో ఉన్నాయా అది చూసుకోవాలి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొని. కానీ ఎవరైతే, ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడి వారి మాట వింటారో వారినే ప్రభు మెచ్చుకుంటాడు. అంతేగాని స్థిరపరచువాడవు అమ్మా గాన అమ్మా అని నువ్వు పాడితే నిన్ను మెచ్చుకోడు. ఇంటికాడ అమ్మా నాన్న మాట వినకుండా నువ్వు స్థిరపరచువాడు అని నువ్వు ఆయన నామాన్ని నువ్వు మహింపరిచినా ఆయన అలా చూస్తాడంటే, అమ్మా నువ్వు ఎంత వేషధారానివి, ఇక్కడేమో నన్ను నా నామాన్ని కనపరుస్తున్నావు, కానీ ఇంటి దగ్గరేమో నా నామాన్ని అవమానపరుస్తున్నావు, నేను చెప్పింది చేయకుండా వచ్చి ఏం పాడుతున్నావు అమ్మా అనుకుంటాడు దేవుడు, అనుకుంటాడు ప్రభు. కాబట్టి ప్రియమైన యవనస్తులైన పిల్లలు, మీ నుండి దేవుడు కోరుకునే రెండు విషయాలు, ఒకటి పవిత్రత, మరొకటి తల్లిదండ్రులకు లోబడు. సరే, ఈనాడు మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? నిజానికి మీరు ఎందుకు చదువుకుంటున్నారు పిల్లలు? చదువుకోవడం ద్వారా జ్ఞానం పెరిగిద్ది, అలాగే ఉద్యోగం వస్తుంది, స్థిరపడవచ్చు అనే ఉద్దేశం, అంతే కదా? రైట్. కానీ ఆ ఆలోచన స్థాయికి వెళ్ళని వాళ్ళు ఎందుకు చదువుతున్నారు? చిన్నప్పుడు మా ప్రశాంతి ఉంది, మా పవిత్ర ఉంది, వాళ్ళకి అలా తెలిగిపోవచ్చు. మరి వాళ్ళు ఎందుకు చదువుతారు? ఇప్పుడు తరుణ్ ఉన్నాడు, వాళ్ళకి తెలిగిపోవచ్చు. మరి వాళ్ళు ఎందుకు చదువుతున్నారు? అసలు ఎందుకు మన స్కూల్కి వెళ్ళి చదవాలి? ఎందుకు చదవాలంటే చెప్పనా? ఎందుకు చదవాలి చెప్పనా? రీజన్స్ మనకు తెలియకపోవచ్చు, కారణాలు మనకు తెలియకపోవచ్చు. అమ్మ నాన్న బ్యాగ్ కొని స్కూల్లో జాయిన్ చేసి చదువుకోరా అని చెప్పారు, అందుకే మనం చదవాలి. దెర్ ఇస్ నో రీజన్స్. ఎందుకు చదవాలి మనకు అనవసరం. ఉద్యోగం వస్తుందా, సద్యోగం వస్తుందా, ఎన్ని అనవసరం. మనకల్లా ఒకే ఏం, నన్ను కన్న తండ్రి తల్లి నన్ను తీసుకెళ్ళి ఈ స్కూల్లో జాయిన్ చేసి నువ్వు చదవరా అని చెప్పారు. దేవుని వాక్యం ఏం చెప్పింది? నీ తల్లిదండ్రులు, నీ ప్రతి విషయంలో నీ తల్లిదండ్రుల మాట వినుడని చెప్పింది. కనుక వాళ్ళు చదువుకోమన్నారు కాబట్టి నేనేం చేయాలి? చదువుకో. నా తల్లిదండ్రుల మాట వింటే నా ప్రభువు నన్ను మెచ్చుకుంటాడు అన్న ఉద్దేశంతో మనం వెళ్ళి చదువుకోవాలి. ఈ వయసులో మీరు ఎందుకు చదువుకోవాలి? తల్లిదండ్రుల మాట వినడానికి. తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? అది ప్రభు ఆజ్ఞ కాబట్టి. కనుక ప్రభు కోసం, తల్లిదండ్రుల మాట కోసం మీరు చదువుతున్నారు కాబట్టి బాగా చదవండి. తల్లిదండ్రులు ఎందుకు చదువుతానికి పంపించారు? మీరు ఆడుకొని సరదాగా ఫ్రెండ్షిప్ చేసి టైం వేస్ట్ చేసి
ఇవన్నీ దానికోసం కాదు. మన తల్లిదండ్రులు మనకి ఎందుకు కష్టపడి పంపిస్తున్నారు మీకు తెలుసా? నిజంగా ఆ తండ్రి ఆ ఉద్యోగానికి వెళ్ళి ఆ పనికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడో పొద్దునుంచి తెలుసా? నువ్వు క్లాసులో చక్కగా బెంచ్ మీద కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని నువ్వు వినడానికి నొప్పులు పడుతున్నావు, కానీ నిన్ను చదివించడానికి ఫీజులు కట్టడానికి ఆ ఫీజుల కోసం తండ్రి ఒక గోడకు పెయింట్ వేస్తున్నాడు, మరొక తండ్రి కుడుతున్నాడు, ఒక తండ్రి ఆటో తోలుతున్నాడు, ఒక తండ్రి వెళ్ళి చేపలు పడుతున్నాడు, ఒక తండ్రి డ్యూటీ చేస్తున్నాడు, ఒక తండ్రి వ్యాపారం చేస్తున్నాడు, ఒక తల్లి వెళ్ళి రొయ్యలు ఇస్తుంది, ఓ తల్లి ఏదో కొడుతుంది. వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటే నీవు మాత్రం స్కూల్లో ఒక రూమ్లో కూర్చొని హ్యాపీగా ఉన్నావు. అంటే నీవు అలా ఉండడం కోసమే వాళ్ళు అలా కష్టపడుతున్నారు. కనుక తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఫీజులు కట్టి మనల్ని చదివిస్తున్నారు కనుక వాళ్ళ కలల్ని వాళ్ళ ఉద్దేశాల్ని నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది కనుక మీరు చదవాలి. అలా మాట విని బాధ్యతగా చదవడమే దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ. అలాంటి వారినే ప్రభు మెచ్చుకుంటాడు. ఎందుకు చదవాలి? కారణాలు అవసరం లేదు. నువ్వు చదివేదల్లా ఒకటి మనసులో పెట్టుకోండి, మా అమ్మ నాన్న కోసం చదవాలి. వాళ్ళు నేను బాగా ఇంకోసం చెప్తున్నాను, మా అమ్మ నాన్నని గనపరచడం కోసం చదవాలి. నేను బాగా చదివితే నా తల్లిదండ్రులు గనపరచబడతారు, నేను బాగా చదివితే నా తల్లిదండ్రులు సంతోషిస్తారు. కనుక నేను మా అమ్మ నాన్న కోసం చదవాలి, చదివేది ఏదో మంచిగా చదవాలి అని చెప్పాను. నేను నా దగ్గరికి ఒక బిడ్డలు వచ్చినప్పుడు అదే చెప్పాను, బాగా కష్టపడుతున్నారు ఎందుకని, ఇన్ని ఫీజులు వాళ్ళకి స్తోమత మించి చదివిస్తున్నారు ఎందుకని, నువ్వు బాగా చదవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి నువ్వు బాగా చదివితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ నాన్న ఫీల్ అవ్వాలంటే నువ్వు చేయగలిగింది అలా ఏముంది? ఆ స్కూల్కి పంపుతున్నారు కదా, అందులో బాగా నీవు బెస్ట్ చదవగలిగితే ఎంత వీలైతే అంత. ఇప్పుడు నీకు క్లాస్లో నీ ర్యాంక్ ఎంత? 15. నీ ర్యాంక్ ఎంత? 15. అయితే 10 తెచ్చుకోవడానికి ట్రై చేయి. 10కి వచ్చావు, 5కి రావడానికి ట్రై చేయి. నీ స్థాయి ఇప్పుడు నీ శక్తికి సరిపోలేదు అనుకోండి, అది ఆ విషయం వేరు. నీకు అవకాశం ఉంటే ట్రై చేయి. వీలైతే కొంచెం ఆటలు తగ్గించు, వీలైతే టీవీ వాచింగ్ తగ్గించు, వీలైతే ఫ్రెండ్షిప్ తగ్గించు, చదువు మీద దృష్టి పెట్టు. నువ్వు పైకి ఎదిగే కొలది, నీ ర్యాంకు పెరిగే కొలది 15 నుంచి 10కి వస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు, 10 నుంచి 5కి వస్తే తల్లిదండ్రులు హ్యాపీ అవుతారు. నీకు అవకాశం ఉండి సామర్థ్యం ఉంటే దృష్టి పెడితే ర్యాంక్ పెరిగిద్ది అనుకుంటే పెట్టండి, ట్రై చేయండి, కష్టపడండి. అక్కడ పనిలో కష్టపడే తల్లిదండ్రులకు మీరు కష్టపడి చదివి ర్యాంకు పెంచుకోవడం ద్వారా చాలా సంతోషాన్ని కలిగిస్తారు. మరొక విషయాన్ని మీకు చెప్తున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కనుక ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోపడతారో, విధేయత చూపిస్తారో, తల్లిదండ్రుల్ని సన్మానిస్తారో, గౌరవిస్తారో, వాళ్ళ ఆయుష్ పెరిగిద్ది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు పిల్లలకి చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏ పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులుగా గౌరవిస్తారో వాళ్లకు దేవుడిస్తున్న గిఫ్ట్ ఏంటంటే ఆయుష్ పెంచుతాను అంటున్నాడు. కనుక మనం ఆయుష్ అరుగు తగిన మన ఆయుష్ పెరగదు, ఎన్ని ఆసనాలు చేసినా మన ఆయుష్ పెరగదు. కానీ తల్లిదండ్రుల కాళ్ళకు దండం పెడితే, అదేంటి నా ఉద్దేశం, గౌరవిస్తే మన ఆయుష్ మాత్రం పెరుగుతుంది అన్న విషయం మనం తెలుసుకో. కనుక తల్లిదండ్రులను గౌరవిస్తే పిల్లల ఆయుష్ పెరుగుతుంది. మరొక విషయం చెప్తున్నాను, తల్లిదండ్రులను దూషిస్తే వాళ్ళ ఆయుష్ తగ్గించబడుతుంది. కాబట్టి పిల్లలుగా మీరు తల్లిదండ్రులను గౌరవించడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం చెప్తున్నాను, తల్లిదండ్రులను గౌరవించే వారికి ఆయుష్ పెరిగిద్ది అన్నాడు కదా, జ్ఞానం కూడా పెరిగిద్ది.
మీరు గమనించండి, తల్లిదండ్రులకు చక్కగా లోపడేవారు జ్ఞానవంతులుగా ఉంటారు. తల్లిదండ్రుల పట్ల ర్యాష్గా ఉండేవాళ్ళు జ్ఞానహీనులుగా ఉంటారు. కనుక దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని ఆశీర్వాదం రావాలి అంటే, మన జ్ఞానం పెరగాలంటే, మన ఆయుష్ పెరగాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించండి. మీ మనసుల్లో ఉన్న చిన్నతనాన్ని, తల్లిదండ్రులంటే చిన్నతనం, తల్లిదండ్రులంటే లెక్కలేనితనాన్ని తీసేసుకొని తల్లిదండ్రులను గౌరవించడానికి ట్రై చేయండి. మీరు గమనించండి, ఏంటండి ఇలాంటి వాళ్ళు కూడా అలా మంచిగా చదువుతున్నారు ఏంటి అనిపిస్తుంది కదా మీకు ఎప్పుడైనా. నేను ఎవరైనా సమాజాన్ని చూసినప్పుడు కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది బాగా మంచి స్థాయికి వెళ్తారు, కొంచెంమంది చాలా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఏంటి అని మనం గమనించినప్పుడు మరి అది ఎంతవరకు నిజమో లేదో అని నేను అనుకుంటున్నాను. అలా పేరు కన్నా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు కొంతమంది గమనించింది ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మ నాన్నని చాలా గౌరవిస్తారు. ఎంత వయసు వచ్చినా ఆ వృద్ధ దంపతులకి, ఆ వయసు వచ్చిన తల్లిదండ్రులు కూడా వెళ్ళి కాళ్ళకి ఇలా దండం పెట్టి ఇలాగా తల్లిదండ్రులకి గౌరవిస్తారు. అంటే బయట వాళ్ళు ఎలా ఉన్నా వేరే, కానీ వాళ్ళకి మంచి చరిత్ర ఉంది, గుడ్ క్యారెక్టర్ ఉందని నేను అనట్లేదు. కానీ ఇంట్లో మాత్రం అమ్మా నాన్నకి మాత్రం గౌరవించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులను గౌరవించమని చెప్పిన ఆజ్ఞ బలంగా ఉన్నది బైబిల్లోనే. కానీ ఈరోజు గమనిస్తే అనుజనుల మధ్య తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు గౌరవించాలి అనేటువంటి ఆజ్ఞ మాత్రం పలచబడిపోతుంది మనకి. సో ఈ విషయాన్ని మనం తీవ్రంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించేటువంటి ఆత్మను పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో ఆశీర్వాదం ఉంది, అందులో ఆయుష్ ఉంది, అందులో జ్ఞానం ఉంది, అందులో మనకు వివేకం ఉంది. దానివల్ల మనం తల్లిదండ్రులకు లోపడటం వల్ల మనమేం తగ్గిపోం, మనం హెచ్చించబడతాం, మనమేమి అనగారిపోం, మనం అభివృద్ధి చెందుతాం. తల్లిదండ్రులు లోపడటం వల్ల మనమేమి తల్లిదండ్రులకు బానిసలం కాం, ఇంకా మనకు స్వేచ్ఛ, స్వతంత్రం, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ విషయాలు మరి స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ, యవనస్తులందరికీ తెలియజేస్తున్నాను. ఈ మాటలు పెద్దవాళ్ళు కూడా తీసుకోవాలని కోరుతున్నాను. రైట్. ప్రార్థనా జీవితం కావాలి. ఇప్పటి వరకు మనం విన్న విషయాలు ఒకసారి ఆలోచిద్దాం. మనం చదువుకోవడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మరి జ్ఞానం ఎలా వస్తుంది? దేవునికి ప్రార్థన చేయడం వల్ల వస్తుంది. కనుక భక్తి జీవితం కావాలి, ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన ద్వారా విశ్వాసంతో అడగాలి. అడిగితే దేవుడు చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత రెండోది ఏంటంటే, మన స్కూల్లో, మన కాలేజీలో మన ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం పొందుతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం. కనుక ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, పనికి వెళ్ళే వాళ్ళైనా, యవనస్తులు చెప్తున్నాను, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఫ్రెండ్స్ని ఎంచుకోండి. ఎలాంటి ఫ్రెండ్స్ని ఎంచుకోవాలంటే, మనం మంచి వాళ్ళని ఫ్రెండ్స్గా ఎంచుకోవాలి. లేదు మా క్లాస్లో ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఎవరు లేరండి అంటే సపరేట్గా ఉండు, సింగిల్గా ఉండు, నీ వరకు నువ్వే ఫ్రెండ్గా ఉండు అంతే. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నామండి? మూడోది, తల్లిదండ్రులకు లోబడటంలో దీవెన ఆశీర్వాదం ఉంది. మనం ఎంత కష్టపడినా ఒక్కోసారి తల్లిదండ్రులకు లోబడకపోతే మనకి జ్ఞానం రాదు. కనుక జ్ఞానం రావాలి అంటే, ఆయుష్ పెరగాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, పిల్లలుగా మీకు ఒక లింక్ పెట్టాడు యేసు ప్రభు. మీకు ఒక బాధ్యతను అప్పగించాడు. దానికి లింక్ పెట్టాడు ఏంటంటే, నేను మీకు ఇచ్చిన తల్లిదండ్రులకు మీరు లోబడాలి, విధేయత చూపించాలి, వారి మాట మీరు వినాలి. ఈ విషయాన్ని యవనస్తులైన పిల్లలుగా మీరు గమనించండి. ఓకే, మరొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. అదే మొదటి కొరింథీ 8వ అధ్యాయం అమ్మా 34 7వ అధ్యాయము 34వ వచనం. 7వ అధ్యాయం 34. అటువలనే
పెళ్లి కాని స్త్రీ. పెళ్లి కాని స్త్రీ అంటే మీరే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. పెళ్లి కాని పురుషులు అంటే ఇదిగో మీరు ఎదురున్న వాళ్ళందరూ మీకేనంట. చూడండి, కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలయుండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుదురు. అది సో మీరు మీకు ఒక పెద్ద దేవుని కార్యం ఉంది. ఏంటి ఆ దేవుని కార్యం అంటే మీ శరీరం అందును ఆత్మయందును మీ పవిత్రతను కాపాడుకోవాలి. మీ క్లాస్లో మీ టీచర్ని అడిగితే బెస్ట్ సర్టిఫికెట్ సాక్ష్యం మీకు ఇవ్వాలి. మీ క్లాస్లో ఎవరినైనా అడిగితే పలానా పాప ఎలాంటిదని అడిగితే మంచి సాక్ష్యం ఇవ్వాలి. మీ క్లాస్లో మేము గురించి సాక్ష్యం అడిగితే మీ టీచర్ గారిని కానీ సాటి విద్యార్థులు కానీ మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. నెక్స్ట్ ఏంటంటే మీ శరీరం అందును ఆత్మయందును పవిత్రతను కాపాడుకోవాలి. చిరాచిరాగ్గా ఉన్న ఈ లోకంలో మీ పవిత్రతను కాపాడుకోవాలి. ప్రేమ అని, కామం అని, లస్ట్ అని, లవ్ అని రకరకాలుగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో మిమ్మల్ని మీ పవిత్రతనే కాపాడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది చెప్తున్న సమస్య ఏంటంటే డబుల్ మీనింగ్ వర్డ్స్. అంటే వాటిని డబుల్ మీనింగ్ మీన్స్ బూతు మాటలు అని అర్థం. బైబిల్ చెప్తుంది మీ నోట పోకిరి మాటలైనను సరసోక్తులైనను బూతులైనను రానివ్వకండి, మాట్లాడకండి ఉందా లేదా పర్మిషన్ ఇచ్చిందా? మాట్లాడద్దు అంటాం. కాబట్టి ఈ డబుల్ మీనింగ్ మాటల ద్వారా మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవద్దు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా సినిమా డైలాగ్స్ ని రానివ్వకండి. నేను మారుమనసు పొందిన కొత్తలో నేను ఇదే ప్రార్థన చేశాను. అని ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయని ఇవి నేను చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను. ప్రార్థన చేశాను, ప్రభువా నా నోట అంటే ఎక్కువగా సినిమా పాటలు వస్తాయి, సినిమా డైలాగ్స్ వస్తాయి, బూత్ మాటలు వస్తాయి. మరి నేను మారుమనసు పొందానంటే నీకు అవమానం కదా నేను ఇలా మాట్లాడితే, కాబట్టి ఎలా అని ప్రభుని అడిగి ఆయన హెల్ప్ చేయమని నేను అడిగినప్పుడు చాలా తొందరగా క్విక్లీ గాడ్ గివ్ హిజ్ హెల్ప్. దేవుడు నాకు చాలా తొందరగా సహాయం చేశారు ఆ విషయంలో. సో నా నోట అంటే బూత్ మాటలు రావడానికి ఆగిపోవడానికి, అలాగే నా నోటి నుంచి సినిమా పాటలు రావడానికి, సినిమా డైలాగ్స్ రావడానికి, ఆగిపోవడానికి దేవుడు ఎంతగానో నాకు హెల్ప్ చేశాడు. మీరు ప్రేర్ చేయండి, ప్రార్థన చేయండి విశ్వాసంతో. ప్రభా ఈ డబుల్ మీనింగ్ మాటలు నాకు రానివ్వకుండా ప్రభా, ఇవి నేను వినకుండా చేయండి ప్రభా. పక్కనున్న బెంచి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రభా, అవి నేను వినకూడదు, నవ్వకూడదు. మొన్న యవనస్తుల గుడిలో ఒకరు రాశారు, చాలా యథార్థంగా రాశారు. ఏమనంటే డబుల్ మీనింగ్ మాటలకు ఆయన ఆ కుర్రోడు ఆ యవనస్తుడు మాట్లాడట్లా, కానీ క్లాసులో మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది, నేను నవ్వేస్తున్నాను. మరి నేనేం చేయాలి అనే, మరి ఎలా నేను నవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని రాశారండి పిల్లలు. నిజమే, ఇప్పుడు ఆ శోధన నేను అనుభవించాను కొంతకాలం. మేము సార్లు అందరూ కూర్చుని అన్నాలు భోజనం చేసేటప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు వేసినప్పుడు అది వింటాం, అది మనకి ఎప్పుడు అర్థం అవుద్ది, నవ్వుకుంటాం, వాళ్ళతో కలిసి మనం నవ్వుతాం. ఇప్పుడు నవ్వేమంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? వాళ్ళతో మనం ఏకీభవించాం. ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్ వేసినతో మనం నవ్వామంటే మనం కూడా వాడి పాపంలో పాలువారం అయ్యాం. అందుకే ఆ తమ్ముడు అలా రాశాడు అనమాట. మరి నేనేం చేయాలి? నిజమే, డబుల్ డైలాగులు మాట్లాడడం తప్పు, మాట్లాడిన దానికి మనం నవ్వి ఏకీభవించడం కూడా తప్పే. మనం షేర్ తీసుకున్నాం, అది బిస్కెట్ బ్యాగ్ లో బిస్కెట్ తీసుకున్నాం మనం, అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా ఆ పాపంలో పాల్గొనం అయ్యాం. మరి ఇప్పుడు ఎలా? కరెక్ట్గా అడిగాడు, ఇప్పుడు నేను ఎలా అని ప్రే చేయండి. నేను అలాగే ప్రే చేసుకున్నాను, ప్రభా నేను ఈరోజు ఒక పనికి మాలిన డైలాగ్కి వాళ్ళతో కలిసి నేను నవ్వాను, నన్ను క్షమించండి ప్రభా, ప్లీజ్ ప్రభా నేను అలా నవ్వకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అంతేకాదు అలాంటి వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశాను. అఫ్ కోర్స్ మీకు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు, మీరు అక్కడే కూర్చుంటారు. దూరంగా వెళ్ళిపోదామంటే అక్కడ కుదిరిద్ది. కాబట్టి మీరు ప్రే చేయండి, ప్రభా నేను మాట్లాడకూడదు, మాట్లాడినప్పుడు నేను నవ్వకూడదు, నాకు అలాంటి నిగ్రహం కలిగిన ఆత్మను నాకు దయచేయి. అది ప్రార్థనలో పోరాడాలి మనం ఈ విషయాలు. అయ్యా నాకు చదువుకోవడానికి కలిసిన జ్ఞానం దయచేయి, ఇది ఫిజిక్స్ చాలా కష్టంగా ఉంది ప్రభా, చదవడానికి సహాయం చేయండి ప్రభా అని పదే ప్రార్థన చేయండి.
ప్రభా, తల్లిదండ్రులకు లోపడటం కష్టంగా ఉంది ప్రభా, నేను లోపడలేకపోతున్నాను, మా అమ్మ నాన్నకి నాకు సహాయం చేయండి, ఈ విషయంలో నన్ను నేను తగ్గించుకోవడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థనలో పోరాడాలి. అలాగే దుష్ట సంగతిని చేయకుండా సహాయం చేయండి. అలాగే ప్రభా, నా శరీరమును ఆత్మను పవిత్రంగా కాపాడుకోవడానికి నాకు సహాయం చేయండి అని మనం శోధించబడే విషయంలో మనం ప్రార్థన సహాయమును కోరాలి. ప్రార్థనే మనకి హెల్ప్. అంటే ప్రార్థన హెల్ప్ అంటే ప్రార్థన ద్వారా ఎవరిని కోరుకో. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? మనం ప్రార్థన చేసి అడుగుతున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి హెల్ప్ అడుగుతున్నట్టు. దేవుణ్ణి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుడా నాకు సహాయం చేయని అర్థం. అది అసలు చాలా మంది ప్రార్థనే 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 అంటుంటే నాకు చాలా నిజంగా చెప్పండి, క్రైస్తవ్యంలో ప్రార్థన మీద విరక్తి వచ్చేలా చేశారు నన్ను. అంటే నాకు ఎలా అర్థమైందంటే ప్రార్థనే అంతా ప్రార్థనే అంతా ప్రార్థన అంటారు. అది కాదు, అసలు క్రైస్తవం సరిగ్గా చెప్పట్లా. ప్రార్థన కాదు, ప్రార్థన ద్వారా మనం ఎవరిని కోరుకున్నాం? దేవుని సాయం. అది చెప్పరండి. ప్రార్థనే గొప్పది, ప్రార్థనే శ్వాస, ప్రార్థనే గాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ప్రార్థన గొప్పది కాదయ్యా, నువ్వు ప్రార్థించే దేవుడు గొప్పవాడు. అది చెప్పట్లేదు క్రైస్తవ్యం. ప్రార్థనలో శక్తి ఉంది. కాదు కాదు కాదు, ప్రార్థనలో శక్తి ఏం లేదు. ప్రార్థన వినే దేవుల్లో శక్తి ఉంది. అలా చెప్పాలి. నాకు చెప్పలేదు అలాగా. నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. నాకు అలా చెప్పలేదు. అయ్యా నువ్వు ప్రార్థన చేసి దేవుడు వింటాడు కనుక దేవుడు ఆ ప్రార్థన ద్వారా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. సరే, మీరైనా తెలుసుకున్నారు కదా, ప్రార్థన చేయడం అంటే ఏమి కాదు, దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి హెల్ప్ అడగడం, దేవుణ్ణి వేడుకుంటున్నాం, మాకు ఈ విషయంలో సహాయం చేయ ప్రభువాన్ని ప్రాధేయపడుతున్నాం. తన నమ్మకమైన బిడ్డలు అలా ప్రాధేయపడి అడుగుతుంటే దేవుడు కాదంటాడా? అడుగుడి మీకు మరి అంత చక్కగా అన్నాడు కదా. కనుక యవనస్తులైన పిల్లలు దేవునిపై ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా అడగండి, దేవుడు మీకు సహాయము చేస్తాడు. చివరగా తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా చిన్న విషయాలు చెప్తున్నాను. తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలకు మాదిరిగా ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు. మనం ప్రార్థించాలి, మనం బైబిల్ చదవాలి, మనం మోకరించి ప్రార్థన చేయాలి. మన పిల్లల్ని మనం చూస్తున్నారు, వాళ్ళకి మాదిరి జీవితం మనం ఇవ్వాలి. ఓకేనా? సో ఈ సెల్ ఫోన్ విషయంలో, టీవీ చూసే విషయంలో మనం తల్లిదండ్రులకి పిల్లలకు మనం మాదిరిగా ఉండాలి. ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో మన పిల్లలకి మనం మాదిరిగా ఉండాలి. అఫ్ కోర్స్ మళ్ళీ లోపాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడైనా మనం సరిదిద్దుకొని మన పిల్లల కోసమైనా మనం మారు మనసు పొంది మన ప్రార్థన జీవితాన్ని, అది మన ప్రవర్తనని మార్చుకోవాలి. తర్వాత పిల్లలు చదువుకోవడానికి చక్కని వాతావరణాన్ని దయచేయండి, అనుకూలమైన పరిస్థితులు దయచేయాలంటే మీ ఇంట్లో ఉడవడ వాగుతూ గొడవలు పెట్టుకుంటూ ఉంటే పిల్లలు అలా చదువుకుంటారు. ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటే ఒక రూమ్ ఇవ్వండి, లేదంటే వాళ్ళకి ఒక ప్లేస్ ఇవ్వండి, ఒక ప్రశాంతకరమైనటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని చదువుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మూడో విషయం ఏంటంటే పిల్లల్ని క్రమంగా పంపించండి స్కూల్కి. సో రెగ్యులర్లీ అనేది చాలా అవసరం. ఒక రోజు పంపి ఇంకో రోజు మానేసి ఒక రోజు పంపి చదువు బాగోదు. సో రెగ్యులర్గా పిల్లల్ని చదువుకు పంపించాలి, అసలు మానిపించకూడదు. ఒకవేళ ఊరు వెళ్ళారు అనుకోండి, మేమైతే ఏం చేస్తుందా, ఊరు వెళ్ళామనుకోండి, ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఆపం, 11ంటికి వెళ్ళి స్కూల్లో దింపొస్తాను నేను. మా పిల్లలు దానికి ఎగ్రేస్తారు, స్కూల్లో కూడా ఓకే అంటారు. సో ఒకవేళ ఆ రోజు ఊరు వెళ్ళాం, పొద్దున్నే వచ్చాం, ఏం చేస్తాం మనం, ఈ రోజు ఏం వెళ్తారులే, మీరు ఆగిపోంటారు, మేము ఆగిపోతాం క్యారేజ్ అని. ఏం చేస్తానంటే 11ంటికి వెళ్ళి దింపేసి కావాలితే వీలైతే మళ్ళీ అనుకొచ్చి క్యారేజీ మళ్ళీ రెడీ చేసుకుని వెళ్ళి మధ్యాహ్నం అందించి వస్తాం. అంటే రెగ్యులారిటీ, క్రమం అనేది చాలా అవసరం. ఓకేనా? కనుక రెగ్యులర్గా పిల్లల్ని పంపించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎప్పుడైనా ఊరు వెళితే వెంటనే వచ్చేయండి, వాళ్ళని జాయిన్ చేసేయండి. అర్థమవుతుందా? పిల్లలకు ఇర్రెగ్యులారిటీ వలన చదువు దెబ్బతింటది. ఈ రోజు చెప్పిన లెసన్ ఒకవేళ మిస్ అయిపోతే రేపు అన్న రోజున వాళ్ళకి ఏం అర్థం కాదు. ఈ రోజు ఫార్ములా తెలియకపోతే రేపు అన్న రోజున లెక్క చేయడం రాదు. ఇప్పుడు దానికి మీకు చెప్తున్నానండి, మ్యాథ్స్ లో ఫస్ట్ పాఠం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఫార్ములాలు చెప్తాడు, ఈ లెక్కలు ఎలా చేయాలో చెప్తాడు. ఆ రోజు కానీ పిల్లోడు వెళ్ళలేదు అనుకోండి, ఆ లెసన్ లో ఎన్ని రోజులు ఉన్నా సరే అది అర్థం కాదు. ఫస్ట్ రోజు మిస్ అయితే ఇంకా మిగతా రోజుల్లో ఏమీ అర్థం కాదు.
ఈ లెక్కలు ఏం చేస్తున్నారు, ఏ ఏంటో, ఏ ప్లస్ బి ఏంటో వాడికి ఏం అర్థం కాదు. కనుక రెగ్యులారిటీ అనేది చాలా అవసరం. పిల్లోడిని రెగ్యులర్గా పంపించండి, ఊరుకోవద్దు. నేను కూడా మా నాన్నతో ట్రై చేస్తే మా నాన్నగారు అసలు ఊరుకునేవారు కాదు. అసలు దేనికి సీరియస్ అవ్వరు మా నాన్నగారు. రెగ్యులర్ స్కూల్కి మాంతే మాత్రం ఒప్పుకునేవారు కాదు మా నాన్నగారు. ఎందుకని కంటిన్యూటీ అనేది చాలా అవసరం. తర్వాత తల్లిదండ్రులుగా మనం మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పిల్లలు రెగ్యులర్గా వెళ్ళాలి అంటే వాళ్ళకి హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలి అంటే మనం వాళ్ళని హెల్త్ని చెడగొట్టే ఆహార పదార్థాలని దూరంగా పెట్టి మంచి ఆరోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని అందించడానికి తల్లిదండ్రులుగా మనం ప్రయత్నం చేయాలి. కూర్చోండి సరే కూర్చో. తర్వాత తల్లిదండ్రులకు మరొక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని, ఒక గాడిదని, ఒక ఎద్దుని, ఒక మేకని, ఒక గొర్రెని మనం పరుగు పందెంలో పెట్టామనుకోండి, అన్నీ సమానంగానే పరిగెడతాయా? అన్నీ సమానంగా పరిగెడతాయా? పరిగెట్టవు. అలాగే దేవుడు పిల్లలందరికీ ఒకే తెలివి సామర్థ్యం ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు గుర్రానికి ఉన్న సామర్థ్యత గాడిదకి ఉండదు. గాడిదకి పరిగెట్టిన సామర్థ్యం ఆవుకు ఉండకపోవచ్చు. ఎందుకంటే గుర్రానికి బాగా పరిగెట్టే సామర్థ్యం ఉంది, గాడిదకి ఎక్కువ బరువు మోసే సామర్థ్యం ఇంకో దాంట్లో ఉంది. అలాగే దేవుడు ఒకే సామర్థ్యం, చదువుకునే సామర్థ్యం అందరికీ సమానంగా ఇవ్వలేదు. అలానే దేవుడు అన్నేం చేయలేదు. వీళ్ళకి ఇంకేదో సామర్థ్యం ఇచ్చి ఉంటాడు. ఇంకేదో డ్రైవింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, తాపీ పని కావచ్చు, లేదా స్టిచ్చింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు. కనుక చదువులోనే ఉండాలి అందరూ అని అనుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనం అందరం మన పిల్లల్ని శోధించకూడదు. అందరిలాగా పరిగెట్టు, అందరిలాగా చదువు, అందరిలాగా ఫస్ట్ ర్యాంక్ రా అంటే అందరిలాగా ఎలా వస్తుంది? అది అందరి వల్ల అయ్యేది కాదు. కాబట్టి పిల్లల్ని శోధించొద్దు. వాళ్ళ భారానికి మించి ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. పిల్లల్ని ఎక్కువ ఊహించుకోవద్దు. ఊహించుకుని మీరు శోధించబడి వాళ్ళని శోధించొద్దు. వాళ్ళ సామర్థ్యం ఏంటో, సహజ సామర్థ్యం ఏంటో అంతవరకు వాళ్ళు రాణించడానికి మనం ప్రోత్సాహము చేయాలి. అదే నేను మా పిల్లలు కూడా అదే చెప్తాను. రైట్, మభ్య పెట్టద్దు. మీరు మభ్యపడి మమ్మల్ని మభ్య పెట్టద్దు. యథార్థంగా ఉండండి ఈ విషయంలో. కానీ ఒకటి, సిన్సియర్గా సీరియస్గా ప్రయత్నించేవా లేదా అది నాకు కావాలి. ట్రై చేయి, ఫస్ట్ ర్యాంక్ రావడానికి ట్రై చేయి. అది కూడా సిన్సియర్గా సీరియస్గా ట్రై చేయి అని నేను పిల్లలకు చెప్తాను. అలాగే మనం చెప్పండి, రాకపోయినా పర్వాలా, ట్రై చేయి, ప్రయత్నించు, సిన్సియర్గా చేయి, సీరియస్గా చేయి అని చెప్తాం అనమాట. అలాగే మీ పిల్లలకి మీరు చక్కగా ఈ విషయాన్ని చెప్పండి. అంతేగాని ఫస్ట్ ర్యాంక్ రాలేదేంటి, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, నీకు రాలేదేంటని వాళ్ళని నిరుత్సాహపరచొద్దు. వాళ్ళని మార్కులను బట్టి కానీ, స్కోరింగ్ని బట్టి కానీ, ర్యాంకింగ్ని బట్టి కానీ పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు, వాళ్ళని నొచ్చుకునేలా చేయొద్దు. ఎందుకంటే చూడండి, ఒక మాట ఉంది బైబిల్లో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, 21. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఇది కూడా మనకుంది. మన పిల్లలకి మనం కోపం రేపించకూడదు. ఓకేనా? ఇప్పుడు సన్నీని ప్రవీణ్తో పోల్చి చూసి అలా చదివాడు, ఇన్ని మార్కులు వచ్చినాయి, నీకు రాలేదేంట్రా అని మనం వాడిని నొచ్చుకునేలా చేయకూడదు, కంపేర్ చేసి చేయకూడదు. ప్రోత్సహించేలా ఉండాలి, కోపం పెట్టుకోండి. తండ్రులారా, మీ పిల్లల మనసులకు మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపము కృంగిపోకూడదు, కృంగ తీయకూడదు. మన పిల్లల్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేసేలాగా మనం తల్లిదండ్రులుగా ఉండాలి తప్ప ఏం పర్లేదు, నేను మార్కులు వచ్చినాయి అని ఏం కంగారు పడుకో, నెక్స్ట్ ఇంకా బాగా ట్రై చేయి అని. అర్థమవుతుందా? ఇప్పుడు చాలాసార్లు ఒక్కొక్కసారి ఎప్పుడో చెప్పాను, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ మరి నేను ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిపోయానని చెప్పాను ఒకసారి. యాక్చువల్గా మంచిగానే పాస్ అయ్యాను, కానీ ఏమంటారని డాడీ ఫెయిల్ అయిపోయినాడు. అలా బాగా చదువు, ఈసారి బాగా మంచి మార్కులు
తెచ్చుకో అన్నారు. లేదంటే నాకు మంచి మార్కులు వచ్చినాయి, పాస్ అయినా అని చెప్పాను. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని పిల్లల్ని పరిగెత్తమనంటే వాళ్ళు అలా పరిగెట్టలేకపోతారు. పైగా వాళ్ళు విసుకుపోతారు, అలసిపోతారు. దానివల్ల మనం పిల్లల్లో కోపాన్ని కృంగిపోయేలాగా చేస్తాం. ఓకేనా? రైట్. అందరూ ఇప్పుడు ఇక్కడ నిలబెట్టామనుకోండి, పిల్లలందరూ నిలబెడితే ఒకే ఎత్తులో ఉంటారు అందరూ. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నిలబెడితే పిల్లలందరూ సమానంగా ఒకే ఎత్తులో ఉంటారా, ఎగురుగా ఉంటారా? ఒకళ్ళు తక్కువ ఎత్తు ఉంటారు, ఒకళ్ళు ఎత్తులు ఎలాగైతే అసమానతంగా ఉన్నాయో లోపల ఉన్న మెదడు కూడా అందరి మెదడు ఒకేలా ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయా? ఎక్కువ తక్కువ ఉంటాయి. చదివే విషయంలో ఎక్కువ తక్కువ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని మరీ చదువు విషయంలో విసిగించి వాళ్ళని కృంగేలాగా, కోపం తెచ్చేలాగా మనం చేయకూడదని బైబిల్ వాక్యము చదివిస్తుంది. తల్లిదండ్రులు మాటలతో కృంగ తీసేవారుగా కాకుండా తమ మాటలతో లేవనెత్తేవారుగా తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు పిల్లలకును తల్లిదండ్రులు లేని వారి మనసులో ముద్రించబడును గాక.